ఇక అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మొహల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని, కానీ కాకాని మాత్రం వారిని మించిన వారని విమర్శించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. తన మీద 18 తప్పుడు కేసులు నమోదు చేశారని, కానీ తాను ఇప్పుడు పారిపోలేదని, అన్ని కేసుల విచారణకు హాజరై చట్టపరంగానే ఎదుర్కొంటున్నా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. సర్వేపల్లి ఎమ్మెల్యే అలాగే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ రాజకీయ నాయకులు అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు 1వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో హాజరయ్యారు. ఒక ప్రత్యేక న్యాయస్థానంలో హాజరయ్యారు. దేనికంటే గతంలో ఒక కరోనా వ్యాధికి సంబంధించి మందు అమ్మకంపై కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై అక్రమంగా కేసు బనాయించారని, దీంట్లో వాయిదాకి తాను హాజరయ్యానని చెప్తూ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలపై కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా వైసీపీలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కావచ్చు, వీరందరి మీద కూడా ఘాటైన విమర్శలు చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడుతున్నారు అందరూ. వల్లభనేని వంశీ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వారు వ్యక్తిగతంగా దూషణలు చేసిన సమయంలో అసెంబ్లీ హాల్లో కూర్చున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతూ పిచ్చి చేష్టలు చేశారని, వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేయకపోవడం వల్లే 11 సీట్లకే పరిమితం అయ్యారని, లేదంటే ఇప్పుడు ఏదైతే టీడీపీ కార్యకర్త వైఎస్ భారతి మీద ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేయగానే టీడీపీ పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలాగే జైలుకు పంపించడం చేసిందని, ఇలాంటి పర్యవసనాలు ఆనాడే జగన్ చేస్తుంటే మరొక 4 సీట్లు ఎక్కువ వచ్చినట్టని చెప్తూనే గత వైసీపీ పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విపరీతమైన అక్రమ మైనింగ్ పాల్పడ్డారని, తన సొంత నియోజకవర్గం తోడేరు అలాగే తన సొంత గ్రామం అయిన తోడేరు సమీపంలోని రుస్తుం మైన్స్లో కొన్ని కోట్ల రూపాయల అక్రమ క్వార్జ్ మైనింగ్కి పాల్పడ్డారని, ఇదే సమయంలో పేలుడు పదార్థాల కింద వ్యవహారంలో కూడా పోలీసులు పూర్తి విచారణ చేసి కేసుకు హాజరు కావాలంటూ, తన వివరణ కావాలంటూ పలు దఫాలుగా నోటీసులు ఇస్తున్నా ఎక్కడా కనిపించకుండా తిరుగుతున్నారని, పారిపోవడం, కనిపించకుండా తిరగడం, ఇప్పుడు అసలు వాటిల్లో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దిట్టని చెప్తూనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన ఆర్థిక నేరగాళ్ళు ఇటు చోక్సీ కావచ్చు, ఈయన పారిపోయాడు, అలాగే బ్రెజిల్లో దొరికాడు, అలాగే రాణా కావచ్చు, రాణా ఏదైతే గతంలో ముంబై బాంబు పేలుడుకు సంబంధించిన ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సో వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళని పట్టుకొస్తుందని, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇతర దేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారని, పారిపోవడంలో ఇతరుల్ని దూషించడంలో వైసీపీ నాయకులు దిట్టని చెప్తూనే అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారో ఎప్పటికీ తెలియదని, గతంలో చూస్తే తాను ఎక్కడికే పారిపోలేదు, తొందరలోనే వస్తాను, పోలీసు విచారణకు హాజరవుతానని చెప్పిన గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడని చెప్పి అతన్ని తీవ్ర విమర్శలు చేస్తూనే గతంలో వైసీపీ పాలనలో ఈ విధంగా వ్యక్తిగత దోషులకు పాల్పడడం వల్లే సీట్లు తగ్గిపోతాయని చెప్పిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరికొన్ని ఘాటైన విమర్శలు కూడా చేశారు. తనపైన అఫిడవిట్లో తాను ఎలక్షన్లప్పుడు కూడా 18 అక్రమ కేసులు నమోదు చేశారని, వీటిలో ఒక కేసు క్వాష్ చేశారని, మిగిలిన 17 కేసుల్లో కూడా తాను ప్రతి కేసుకి నేరుగా పోలీసు విచారణకు హాజరయ్యాయని, ఎక్కడ కూడా పారిపోలేదని, టీడీపీ ప్రభుత్వంలో అందరూ కూడా ఏదైనా సరే తమ ముందుండి ఏదైనా కేసులని విచారణలు ఎదుర్కొన్నారు, కానీ ఏదైనా అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేయడం, ఇటు తీవ్ర విమర్శలు చేయడం వారికి గత ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని, కాబట్టి తొందరలోనే వీటన్నిటికీ ఏదైతే ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే ఎంపీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ తన మీద దాడి చేసేందుకు 2 బస్సుల్లో హెజరాలు పంపించడం, భారీ స్థాయిలో గోండాలు పంపించడం, ఆ రోజు మైనింగ్కి అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా తాను దీక్ష చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి తెలియదా అని చెప్పి ఇటు వైసీపీ నాయకుల్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడంటూ ప్రశ్నించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు 4 సీట్లు పెరుగుతాయని చెప్పడం, ఈ విధంగా విమర్శలు చేయడం రాజకీయాలు తీవ్ర సంచలనంగా అయితే మారిన పరిస్థితి ఉంది. మొత్తం మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు ఆయన స్వయంగా చెప్పడం, విచారణకు హాజరు కావడం, కానీ వైసీపీ వాళ్ళు విచారణకు హాజరు కాకపోవడం, ఈ రెండు కూడా బేరు చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సాగర్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు L1 బిల్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. ఇక స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును కూడా ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అయితే కనుక ఈ రోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే కనుక పలు కీలక అంశాలను కూడా
ఆమోదించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక అమరావతిలో నిర్మించగలపటువంటి ఇది అసెంబ్లీ కావచ్చు, లేదంటే ఇటు హైకోర్టు భవన నిర్మాణ పనులకు సంబంధించి L1 కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు చర్చ జరిగింది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఏకీభవించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నిటి కూడా అమలు చేసేందుకైతే కనుక ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన పూర్తి అంశాలను కూడా వీళ్ళు చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూడా దీనికి కూడా పూర్తిగా ఆమోదం తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఇది పూర్తిగా ఆమోదం పొందడంతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకైతే మాత్రం పూర్తిగా సంతృప్తి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆమోదించాలని అనుకుంటున్నారు. అదేవిధంగా సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే ఆమోదం పొందిన నేపథ్యంలో దీనికి ఒక లైన్ క్లియరెన్స్ వచ్చినట్టుగా కూడా ప్రధానంగా కూడా ఈ రోజు ప్రధాన అంశంగా కూడా దీన్ని చర్చించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక సిఆర్డిఏ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్నింటికీ కూడా ఆమోదం చెప్పడం జరిగింది. మొన్న సీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఆర్డిఏ కమిటీ దీన్ని కూడా పూర్తిగా అంశాలన్నింటి కూడా ఇందులో చర్చించడం జరిగింది. దీనికి కూడా పూర్తిగా ఆమోదం తెలిపిన పరిస్థితి కూడా తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమకు ఊతనిచ్చే నేపథ్యంలో విశాఖపట్నంలో టీసీఎస్ అయితే కనుక స్థలాన్ని ఇచ్చేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. దీనిపై అయితే పూర్తి స్థాయి చర్చ జరిగింది. అదేవిధంగా పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా అయితే కనుక రాష్ట్రం పురోభివృద్ధిపై సాధిస్తుందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వనరైనటువంటి మనకి దీని ద్వారా అయితే కనుక మనకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాల ద్వారా మన రాష్ట్రం తాలూకా పేరు ప్రఖ్యాతులు అయితే మన మారుమోగుతాయని కూడా దీనిపై కూడా పూర్తిగా చర్చ జరిగిన పరిస్థితి కూడా చర్చ జరిగింది. ఈ ప్రధానాంశంగా జరిగినటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ లో పూర్తి అన్ని అంశాలను కూడా సానుకూలంగా చర్చించడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అయితే 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మంత్రులందరితో కూడా సీఎం కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఇక వేరే ఏమైనా కొత్త అంశాలను ఏమైనా చర్చించాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మంత్రులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ తాలూకా మంత్రివర్గం తాలూకా విశేషాలను కూడా పూర్తిగా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇది అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే కనుక ఈ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, లేదంటే పేబీ సంబంధించి ఈ పరిశ్రమలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తిగా సానుకూలంగా చర్చ జరిగిందని వీటన్నింటినీ కూడా పూర్తిగా అందరికీ కూడా ఒకే మాటగా కూడా చర్చించడం జరిగిందని కూడా చెప్పారు. ప్రధానంగా దీంతో పాటు ప్రధానంగా మంచి ఒక గుడ్ న్యూస్ కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రధానంగా చూసినట్టు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మత్స్యకార భరోసా కార్యక్రమం కూడా చేపట్టారు. ఎందుకంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఏదైతే ఉందో అంతవరకు కూడా చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైతే మత్స్యకారులందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు ఇచ్చి కనుక వీళ్ళకి శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నింటినీ కూడా వారం 10 రోజుల తర్వాత అయితే వీళ్ళందరికీ కూడా రిలీజ్ చేసేందుకు కూడా పూర్తిగా సంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలియవచ్చింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర పురోభివృద్ధి కావచ్చు, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర కేబినెట్ లో అయితే ఈ రోజు మంచి చర్చ జరిగిందంటూ కూడా మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సీఎంతో చర్చించిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆనందం. థ్యాంక్ యూ నాయుడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వివేక హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటని సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వివేక హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీత తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్లతో ఈ పిటిషన్ను జత చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ దేవిక. అయితే మొత్తానికి చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కడప జిల్లాలో అయితే ఒక ఆటరాపికం మారిందనేసి అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రోజు అయితే
వివేకానంద రెడ్డి హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టు విచారణ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ కూడా దాఖలా చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో ఆమె కూడా ఈ రోజు అయితే సునీతారెడ్డి పిటిషన్ కూడా దాఖలా చేసి విచారణ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకి అయితే ఈ యొక్క ధర్మశాసనం ఏదైతే ఉందో ఆమె అయితే కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అయితే మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఏదైతే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ప్రశ్నించగా ఉన్నది ధర్మశాసనం నుంచి ఆమె కోరడం జరుగుతుంది. అయితే మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే గుండెపోటుగా అయితే ఆ రోజు అప్పట్లో కూడా చిత్రీకరించినట్లు వారిలో ఒకరని ఉదయ్ కుమార్ రెడ్డి అని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే జారీ చేసిందనేసి అనుకోవచ్చు. గతంలో దాఖలాపై పిటిషన్ తో ఈ పిటిషన్ జత చేసి ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా దేవిక అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న అయిన హత్య కేసు పైన అయితే ఈ ఒక కడప జిల్లాలో అయితే ఒక సంతృప్తిగా అయితే చాలా వరకు ఇదిగా ఉందని తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఒక హాట్ టాపిక్ గా కడప జిల్లాలో మారిందని తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏదైతే అతను ఉన్నాడైతే అతను ప్రధానంగా చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో గుండెపోటు అనేసి చెప్పడంలో అతను కూడా ఒకరనేసని కూడా పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూడాలి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు నిందితులు ఏంటి అనేది కూడా ఇప్పుడు కూడా ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన చనిపోవడానికి కారణం ఎవరనేది కూడా ఒక ప్రశ్నాదాయకంగా మారిందని అనుకోవచ్చు. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో ఆమె అయితే ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంది. అయితే వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు ఏమిటి అనేసి కూడా ఒక ప్రశ్నార్థంగా మారిందనేసి అనుకుంటారు. అయితే ఒకరు గుండెపోటు అంటారు, మరొకరు అయితే హత్య చేశారనేసి కూడా పలు రకాల ఆరోపణలు కూడా ఇప్పటికే దారి తీస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు అనేది కూడా ఇటీవల కాలంలో మనం చూసామైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ప్రధాన సాక్షులుగా ఉన్నారైతే వారి ముగ్గురు కూడా ఇటీవల కాల అనారోగ్య కారణంతో అయితే వారు చనిపోవడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే సునీతారెడ్డి అయితే వాళ్ళ న్యాయమూర్తి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ భరాసా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. భూభారతి వచ్చాక కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారు, వాటిని భూభారతి ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని అన్నారు. అందుకే భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కేసీఆర్ సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని, 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని భరాసా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలిస్తామని పగటకళ్ళకంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ ఆత్మ, ఈ ప్రభుత్వంపై మొదటి నుంచి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. వెంటనే సీఎం ఆగిపోవాలని తండ్రి కుమారుడు చూస్తున్నారంటూ కూడా పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం, ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు తీసుకొచ్చింది కనుక టీఆర్ఎస్ నేతలకు అందరికీ మింగుడుపడతలేని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్పై కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కౌంటర్ వేయడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నాం, ఎందుకంటే రాష్ట్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే దాని అమలు ఓర్చుకోలేక ఇలాంటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సుమారు 400 ఎకరాల భూమిని కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వేలాది ఎకరాలు ఇలా ప్రభుత్వం కబ్జా చేస్తుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ప్రతి మాట వెనుక కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ చెప్తున్న మాటలతోటే కేసీఆర్ కావాలని చెప్పి ఇలాంటి నేతలందరితోటి మాట్లాడిపిస్తున్నారని చెప్పి ఆ కేసీఆర్ మాటలకు అనుగుణంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి పద్మ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినటువంటి 100 ఎకరాలు భూభారత్ తోటి ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూభారత్ అని తీసుకొచ్చిన తర్వాత ధరణిలో అడ్డం పెట్టే ప్రభుత్వం అది 100 ఎకరాలు ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్తున్న పరిస్థితి. దాన్ని ఓర్చుకోలేకనే టీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రభుత్వంపై విమర్శిస్తున్న పరిస్థితి, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టమని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 ఎకరాలు ఇలా భూభారతి కంటే ముందు
ధరణి వెబ్సైట్ తీసుకొచ్చారు. ధరణి వెబ్సైట్లో ఇలా చాలా వేలాది ఎకరాలు రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిస్థితి. అదే మొత్తం కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. కబ్జా చేసిన నేతలు ఎవరు కూడా ఇడిచిపెట్టే ప్రయత్నం లేదని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. దీని అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ నేతలను కూడా విమర్శిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పకుండా టీఆర్ఎస్ నేతలను ఎవరు ఇడిచిపెట్టలేదు. ఒక గుంట జాగా కూడా కబ్జా చేసిన ప్రతి గుంట కూడా ఇలా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి అయితే సీరియస్గా అవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ నేతలపై ఎలాంటి ఒత్తిడి చేసినా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నటువంటి నేతలు ఎవరు ఏం చేయలేరు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. తప్పకుండా ప్రజలు దీన్ని ఆశీర్వదించి మమ్మల్ని ఇలా ఓట్లేసి గెలిపించండి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇలా టీఆర్ఎస్ నేతలంతా కూడా పనులు చేయకపోగా ప్రభుత్వం 10 ఏళ్లు ప్రభుత్వం అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజలకు అనుగుణ ఏనాడు కూడా పరిపాలన చేయలేదు. ఆ నేపథ్యంలో అలాంటి ప్రభుత్వం ఇలా ప్రజల కోసం పనిచేస్తుంటే దాన్ని ఓర్చుకోలేకనే టీఆర్ఎస్ నేతలంతా ప్రభుత్వంపై విమర్శిస్తారని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు నిజంగానే భూభారతి కనుక వస్తే తప్పకుండా ఒక గుంట భూమి కూడా రైతుల పక్షం చేస్తుంది. ఎక్కడ కూడా చిక్కు లేకుండా తప్పకుండా ప్రజలకు అనుగుణంగానే ప్రతి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. భూభారతి యాప్తోటి ప్రజలకు ఇబ్బందులు ఉండవు. ప్రతి రైతుకు ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా వాళ్ళకి అనుగుణంగా చెప్తున్న పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. చూడాలి నిజంగానే భూభారతి ఎలా పనిచేస్తుంది, నిజంగా రైతులకు అనుగుణంగా పనిచేస్తుందా లేకపోతే మళ్ళీ ధరణి వెబ్సైట్ లాగానే మళ్ళీ ఎట్లా ఉంటుందని చెప్పి చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. శంషాబాద్ నోవెటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించాలని హితవు పలికారు. మంత్రివర్గ విస్తరణపైన అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తాను కూడా మే 1వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్తానని అన్నారు. మొన్నటి వరకు మనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేశారని, ఇక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రంగంలోకి దిగారని అన్నారు. తెలంగాణ పథకాలతో మోదీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని వ్యాఖ్యానించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర గడుస్తున్న క్రమంలోని ప్రతిపక్షాలు అనేకంగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా నిన్నటి కిషన్ రెడ్డి కావచ్చు, సంబంధించినటువంటి బండి సంజయ్ లాంటి వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద అభివృద్ధి మీద వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మీద వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే నిన్న మొన్న జరిగినటువంటి ఒక సమావేశానికి హాజరైనటువంటి నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా వీళ్ళు సొంత ప్రయోజనాల కొరకే ప్రభుత్వ విధానాలు ఉన్నాయనేది కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఈ విధానాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీపై కావాలని ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుందనేది ఒక నిదర్శనం అని కూడా ముఖ్యమంత్రి ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ వాటర్లో జరిగినటువంటి విషయాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మే 1 నుండి ప్రతి శాసనసభ్యులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే తిరగాలి. మిగతా సంబంధించిన విషయాలు ఏదున్నా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ప్రజల మధ్యలో ఉండాలని కూడా ఈ మీటింగ్ లోని దిశ నిర్దేశించినటువంటి పరిస్థితి. ఇకపోతే ఏదైతే మంత్రివర్గం విస్తరణలో దీనికి సంబంధించి మాత్రమో ఇప్పటికే జాతీయ స్థాయిలో అయితేనేమి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్య నాయకులు ఎవరైతే ఉంటారో వారే దాన్ని నిర్ణయం చేస్తారు. ఈ విషయంపై ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల ప్రయోజనాలు ఉండకపోగా వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళకు హోటల్లో జరిగినటువంటి సమావేశాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతాల యొక్క ప్రజల సమస్యలే కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై డోర్ టు డోర్ వెళ్లి ప్రజా సమస్యలకు వెలికి తీయడానికి ముందుకు ఉండాలి శాసనసభ్యులు. కానీ అనవసర విషయాలలో మీడియా ముందుకు వచ్చి మంత్రి పదవుల గురించే కానీ ఇంకో విషయాల గురించి మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండకపోగా వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ లో ఒక హోటల్ జరిగినటువంటి సమావేశంలో
విషయంలో మంత్రులు కావచ్చు, సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే అధిష్టానం నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందేనని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లే విధంగా కాకుండా సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైన సదుపాయాల కొరకు ముందుకు వెళ్లాలనేది కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇదే స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు దాడి చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు, సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి ఈ రోజు జరిగిన రివ్యూలోని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి అధిష్టానం వరకు వాళ్ళ నియమ ప్రకారం ఉండాలి, కానీ సొంత ప్రయోజనాలు కానీ సొంత విషయాలు కానీ మీడియాకు చెప్పకూడదు అనేది కూడా హక్కు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంబంధించిన ఒక మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రణకేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా రానున్న 3 రోజుల పాటు పెరుగుతాయని, 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం రాగాల 3 గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. రైట్ దేవిక, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 రోజుల పాటు వర్షాలు పడతాయని విపత్తుల శాఖ హెచ్చరించింది. ఇప్పుడు ఈ 3 రోజులే కదా, గత వారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో అయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. విపరీతమైన భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడా ఇప్పటికే పంట నష్టపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. బొప్పాయి పంట, అరటి పంట నేలకోవటం, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో విపరీతమైన గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలికి ఎకరాలు పంట నష్టమైనటువంటి చేలు పరిస్థితి కూడా మనం చూసాం. అదే పరిస్థితిలో ఇప్పుడు కూడా మనం ఉన్న ప్రాంతంలో మబ్బులు లేచి ఉరుములు ఉరుతున్నాయి, గాలి వస్తుంది, వర్షం పడుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కూడా సంతనూతలపాడు, మద్దిపాడు, ఒంగోలు టౌన్ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది. అలాగా తెలంగాణలో కూడా గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ ఒక మోస్తారు జల్లులు పడుతున్నా పెద్ద ఆస్తి పంట నష్టం అనేది ఎక్కడా కనపడలే. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా జిల్లాల్లో, ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడేటోటికి, భారీ వర్షాలతో చాలల్లో ఉన్నటువంటి అంటే పొలాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న పంట కానివ్వండి, మిరప పంట వాటి తడిసిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. విపత్తుల శాఖ ముందుగా హెచ్చరిస్తున్నప్పటికీ అప్పటికప్పుడు అంటే ఒక గంట ముందరనే చెప్పేటట్టు రైతులు ధాన్యాన్ని సరి చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఈ అకాల వర్షాలు అనేవి ఈ సంవత్సరం అంటే ఈ సీజన్ లో, ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో వచ్చేవి, కానీ ఈ సంవత్సరం విపరీతమైన ఈదురుగాలులు మాత్రం విపరీతంగా వీస్తున్నాయి. దాని తోడు ఇంకా 3 రోజుల పాటు ఉన్నాయని చెప్పడంతో పొగాకు పంట వేసినటువంటి రైతులు కానీ, లేదంటే ఇంకా పొలాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు కానీ, మిర్చి రైతులు కానీ ఆందోళన చెందుతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని రైతులకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నప్పటికీ, ముఖ్యంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడదు, ఆ పలు ప్రాంతాల్లో కూడా జలమయం అయిపోయినాయి నీళ్లు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఒంగోలులో భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దేవిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.